బాలికలకు విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన తెలుగు మీడియం విద్యార్థినులకు గ్రామీణ భాగస్వామ్య సంస్థ విఐపి బహుమతులను అందజేసింది. నారాయణపేటలోని ఎస్డీటీసీ ప్రాంగణంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు అవార్డులను అందజేశారు. నారాయణపేట జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 15 మంది విద్యార్థినులకు అవార్డులు ఇచ్చారు. 10వ తరగతిలో 9.5 నుంచి 9.8 జీపీఏ సాధించిన విద్యార్థులకు విఐపి సంస్థ తరఫున ప్రశంసా పత్రంతో పాటు 5,000 నగదు, 20,000 బ్యాంక్ డిపాజిట్లు జ్ఞాపికను కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పసుపు కుంకుమలతో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. నారాయణపేట జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్దామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గత ఫలితాల్లో ఉమ్మడి జిల్లాల్లోనే నారాయణపేట ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈసారి సైతం అదే ఒరవడిని కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లాను మరింత మెరుగుపరిచేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. 40 ఏళ్లుగా విఐపి సంస్థ మహబూబ్ నగర్ జిల్లాలో విద్యార్థులను ప్రోత్సహించడం గర్వకారణమని అన్నారు. బాలికలు అనేక కారణాలతో విద్యకు దూరం అవుతున్నారని విఐపి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేందర్ స్వామి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ టీకే శర్మలు తెలిపారు. విద్యార్థుల్లో చదువుకోవాలనే పట్టుదల ఉన్నా కొన్ని కారణాలతో బాలికలకు విద్య అందడం లేదన్నారు. విద్యార్థినులు చదువును మధ్యలో ఆపకూడదన్న ఉద్దేశంతోనే ప్రోత్సాహక అవార్డులను అందిస్తున్నామని తెలిపారు. మరోవైపు ప్రోత్సాహక బహుమతులు అందించడం పట్ల విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళలో కొంత చైతన్యం రావాలని, చదువు మీద ఆసక్తి శ్రద్ధ కలగాలని, వాళ్ళు ముందుకు ఎదగాలని, ఆడపిల్లలందరూ చదువుకోవాలని, వాళ్ళు చదువుకుంటే ఇల్లంతా కుటుంబంతో చదువుకున్నట్టే ఆ రకంగా ఆ ఉద్దేశంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకునే ఆడపిల్లలను ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది. వీళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు వీళ్ళకి ఆర్థిక సహాయం చేయబడుతుంది. ఈ రకంగా చేస్తూ గ్రామాల్లో కూడా గ్రామ ప్రజల బాధ్యత, వీళ్ళకి గ్రామస్తుల పట్ల ఉన్న సంతోషము, ఆనందం ఏదైతే వీళ్ళు ఈరోజు కలిగించారో దాన్ని వీళ్ళు ఇంకా ముందు కొనసాగించాలని, గ్రామంలో ఆడపిల్లలు కూడా ఇవాళ ఇక్కడ ఉంటారు రేపు అక్కడికి పోతారన్న ఉద్దేశం కాకుండా వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడ వీళ్ళు నేర్చుకున్నది కొనసాగించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యారంగంలో సాధారణంగా బాలికలకు సంవత్సరాల తరబడి ఎంతో అన్యాయము, అవకాశాలు తక్కువగా ఉంటూ ఉన్నాయి. 5వ తరగతి జరిగిన తర్వాత సాధారణంగా ఊర్లోనే బడి మాన్పించేసేవారు. త్వరగా మన కొద్ది కాలంలోనే అన్ని గ్రామాల్లో కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ కూడా ఏర్పాటు చేసుకోవటం సంభవించింది. కాబట్టి ఆడపిల్లలు ముఖ్యంగా 10వ తరగతి వరకు కూడా వాళ్ళు చదువుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ దాని తర్వాత చాలామంది ఆడపిల్లలకు పై చదువులు చదవడానికి అవకాశాలు లేక వాటి చదువు ఆపేసి చాలామంది మన చిన్న వయసులోనే వాళ్ళకి వివాహాలు జరగటం కూడా మనం చూసాం. సో ఈ బాలికల విద్య ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా బాలికలు 10th తర్వాత కనీసము డిగ్రీ వరకైనా చదివి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని
పెంపొందించుకోవటానికి మనం ఏ విధమైన అవకాశాలు కల్పించవచ్చు, వారు వాటిని వినియోగించుకుని ఏ విధంగా వాళ్ళ గ్రామానికి వాళ్ళ మండలానికి ఒక చక్కటి వనరుగా తయారు కావడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము 2016-17 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది.